నీలో పరిశుద్ధాత్మ లేకపోతే ఏమైనా మాట్లాడతావు, ఏమైనా అంటావు. దేవుని దూషించే వాడికి క్షమాపణ అక్కడ ఉందని ఉంది, కానీ ఎంతకంత పరిశుద్ధాత్మని దూషించే వారికి ఈ తరంలో కానీ రాబోయే తరంలో కానీ క్షమాపణ లేదు. ఇప్పుడు నువ్వు స్వస్థత ఎందుకు నమ్మతలేదు? ఒకరోజు మీకు అర్థమవుతుంది చెప్తున్నా. సైకిల్ మీద తిరిగివాడిని దేవుడు బలంగా వాడుకునేవాడు. కొంతమందికి ఈ లోక డబ్బం ఏంటంటే ఒక కారు ఉండాలి, బంగారం 5 ఏళ్ళకి ఉండాలి, ఓ బిల్డింగ్ ఉండాలి, బూటు సూటు మంచి సూట్ వేసుకోవాలి, పెద్ద సచ్చి ఉండాలి, ఒక అరెకరమో లేకపోతే 10 సెంట్లు చిన్న సచ్చి ఉండాలి, పాస్కర్ బాగా అంటాడు. ఒకరు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆమె కాళ్ళు చేతులు అడిపోయి 3 నెలలు అయ్యింది, గడ్డినిపోయి కాళ్ళు చేతులు అడిపోయి ఇంట్లో పడి ఉంది. పెద్ద సచ్చి ఆ పాస్కర్ ఇంకెంత పెద్దోడో అనుకుని ఆ సచ్చిగడికి వాళ్ళు వచ్చారు. జరిగిన విషయం వస్తే వాళ్ళు అన్నారంట, ఈ స్వస్థతలు చేసి ఈ దెయ్యాలు వెళ్ళగొట్టి మంచం మీద పడిపోయిన లాగొట్టి ఆ వరాలు మా దగ్గర లేవు. నెంబర్ 1 పాస్టర్ అయినా ఉన్నది